వెల్కమ్ టు పూరాలోకం. తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆదర్శవంతమైన 2 కొత్త పథకాలు అమలు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 1.20 కోట్ల ప్రమాద బీమాను వర్తింపచేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 1056 కోట్ల మూల నిధితో ఉద్యోగుల పెన్షనర్ల ఆరోగ్య పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 652 గుర్తింపు పొందిన ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో 1998 వ్యాధులకు నగదు రహిత చికిత్సలను పొందే వెసులుబాటు కూడా కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు 5 గంటల పాటు జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మార్చి 16 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని మంత్రులు తెలిపారు. 16న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం, 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతారని కూడా మంత్రులు వివరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేయనున్నాం. ఉద్యోగుల నుంచి ₹1 ప్రీమియం కూడా తీసుకోవడం లేదని ప్రభుత్వం తొలుత సింగరేణి, ట్రాన్స్కోలో ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేసిందని, ఒకవేళ ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే 1.2 కోట్ల పరిహారం అందుతుందని మంత్రులు వివరించారు. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కూడా వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరితో పాటు 2.38 లక్షల మంది పెన్షనర్లున్నారు. మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది. అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా బీమా అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఇటీవల ఉద్యోగులు, పెన్షనర్లు సరైన సమయంలో వారికి రావాల్సిన బెనిఫిట్స్ ను పొందలేకపోవడంతో జరిగిన కొన్ని దుర్ఘటనలపై కూడా కేబినెట్ చర్చించింది. భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని కూడా నిర్ణయం తీసుకుంది. ఈ ఉద్యోగస్తులు, పెన్షనర్స్ కి ₹1 భారం కాకుండా, వారి జేబు నుంచి ₹1 కూడా చెల్లించకుండా, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా, ఖజానా నుంచి అదనంగా ₹1 కూడా ఖర్చు కాకుండా, గతంలో ఏ రకంగానైతే సింగరేణిలో, జెన్కోలో ఇన్సూరెన్స్ సిస్టమ్ ద్వారా ఏ ఇన్సూరెన్స్ పాలసీ అమౌంట్ ఈ పెన్షనర్స్, ఉద్యోగస్తులు కట్టకుండా, ఏదైనా దురదృష్టకరమైన సంఘటనలో ఎవరికైనా ప్రాణహాని జరిగితే ఆ కుటుంబానికి ₹1,25,00,000 వచ్చే విధంగా పాలసీని ఇచ్చే కార్యక్రమంతో పాటు, 60 సంవత్సరాల లోపు ఏ ఉద్యోగస్తుడైనా సహజ మరణంతో చనిపోయినా వారికి రెగ్యులర్ బెనిఫిట్స్ తో పాటు అదనంగా ₹10 లక్షల వచ్చే స్కీమ్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రాబోయే 2-3 రోజుల నుంచి అడాప్ట్ చేసే కార్యక్రమం ఒకటి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. దీన్ని రాష్ట్రంలో ఉండే ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి శుభవార్తగా అది తెలియజేస్తున్నాం.